లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. నోట్లో మామూలుగా వచ్చే ఇతరత్ర కేరీస్ క్యావిటీస్ కాకుండా ఇతరత్ర సమస్యలు తాత్కాలికం కావచ్చు, బికాజ్ నోట్లో చాలా బ్యాక్టీరియా ఉంటాయని అంటారు. సో ప్లీజ్ టెల్ us more about that. సో నోట్లో నార్మల్గా ఇన్హాబిట్ అయ్యే బ్యాక్టీరియా చాలా ఉంటాయి, అయితే అవన్నీ హానికరమైనవి కాదు. ఎప్పుడైతే మనం ఏదైనా ఫుడ్ తీసుకుంటామో, అంటే అది మీరు తీసుకునే రైస్ అయినా అవ్వచ్చు, రైస్ కూడా కార్బోహైడ్రేట్ విచ్ ఇస్ ఎ షుగర్, ఇట్స్ రైబో షుగర్. సో షుగర్ తీసుకోవడం వెంటనే ఏమవుతుందంటే మన ఓరల్ pH అనేది ఎప్పుడు కూడా నార్మల్ ఉంటుంది అనమాట, అంటే 6 to 7లో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఏదైనా ఫుడ్ తీసుకుంటామో, అది నేను చాక్లెట్ తినట్లేదు కదా అయినా నాకు ఎక్కువ పళ్ళు పుచ్చుతున్నాయి ఏంటి అనే ఒక డౌట్ మనకు వస్తుంది. లేదు, మీరు మామూలుగా అన్నం తీసుకున్నా, రోటీ తీసుకున్నా, వాట్ ఎవర్ ఫుడ్ యు ఆర్ ఈటింగ్, ఇట్ కంటైన్స్ కార్బోహైడ్రేట్స్ ఆర్ షుగర్స్. సో ఎప్పుడైతే మీరు షుగర్ తీసుకుంటారో, షుగర్ తీసుకోగానే మీ pH అనేది డ్రాస్టిక్గా పడిపోతుంది అనమాట, అంటే ఎసిడిక్లోకి వెళ్ళిపోతుంది, ఓవర్ 3కి 2కి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే నార్మల్ బ్యాక్టీరియాకి మన ఎనామిల్ అనేది పైన పింగాణి పొరలాగా ఉంటుంది అనమాట పళ్ళ మీద. సో ఈ బ్యాక్టీరియా చాలా ఈజీగా ఆ ఎనామిల్ని బ్రేక్ చేసేయగలుగుతుంది. చాలా ఎక్కువసేపు ఎప్పుడైతే మనం వాటర్ తీసుకోకుండా అదే pH మెయింటైన్ చేస్తామో, కేరీస్ చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని అవాయిడ్ చేయాలి అనుకుంటే మాత్రం వెంటనే నోరు పుక్కిలించుకోవడం, ఏది తిన్నా సరే వెంటనే నోరు పుక్కిలించుకోవడం అనే ఒక అలవాటు మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి మనకి కూడా అలవాటు అయిపోయి ఉండాలి. సరే కొన్నిసార్లు ఫంక్షన్లకు వెళ్తున్నాం, అందరి దగ్గర మనం నోరు పుక్కిలించుకోలేము అనుకుంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని కొంచెం సేపు నోట్లో ఉంచుకొని మింగేసేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీ pHని ఎప్పుడైతే కిందకి ఎసిడిక్లోకి వెళ్ళిపోయిన pHని మళ్ళీ నార్మల్కి తీసుకొస్తాం, ఆల్కలైన్కి తీసుకొస్తాం.